ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని తప్పకుండా వినే ప్రయత్నం చేయరు. దాదాపుగా అందరికీ నచ్చుతుంది. ఏమైనా తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టరు, కానీ వినే ప్రయత్నం చేయరు. విన్నాక మీరు లైక్ కొట్టాలన్నా, కామెంట్ పెట్టాలన్నా, షేర్ చేయాలనే తర్వాత భాగం అది. కానీ వినే ప్రయత్నం అయితే చేయరు. ఫస్ట్ ఎక్కువసేపు ఏం చెప్పను, కానీ రోజుకు రూపాయన్నర కడితేనంట 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుందంట. మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ పెట్టారు. ఎంత? రూపాయన్నర కడితే 10 లక్షల రూపాయలు, 2 రూపాయలు కడితే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుందంట. ప్రమాద బీమానే ఆయన ఇచ్చింది, ప్రమాద బీమానే. ఇరురి ఇంకా ఏమైనా ముచ్చట ఉంది అయితే, ఇద్దరు ముచ్చట ఇచ్చిండి ఇవాళ. ఆ ఇద్దరు ముచ్చట చెప్పినాక ఏమైనా ముచ్చట చెప్తా. అయితే ఒక ఆయన పిల్లల్ని బయలు కొనబోతున్నట. బయలు కొనబోతుంటే ఆ పిల్లల్ని బయలు ఇచ్చిపెట్టి మళ్ళీ రిటర్న్ వస్తున్న సమయంలో ఓ టిప్పల్లారు వచ్చి గుద్దేసిందట. అక్కడికక్కడనే చచ్చిపోయిందట. ఎలాంటి ప్రమాద బీమా లేదు ఆయనకు. కథం కుటుంబం మొత్తం రోలపాలు అయిందట. ఇంకొక ఆయన ముచ్చట ఇచ్చారు. ఒక ఆయనకు ముక్కు ఆపరేషన్ కావాలని పోయినట. ముక్కు అంతా దుల్ల పెడుతుంది, ఆపరేషన్ కావాలని చెక్ చేసినట్ట. నీకు ఆపరేషన్ అవుతుంది, 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది అంటే, వామ్మ 1,00,000 రూపాయల నాయకులు లేవు పైసలు ఇప్పుడు అంతా కాదు, తర్వాత వస్తాని మళ్ళీ 4-5 నెలలు అయినాక మళ్ళీ పోయినట. మళ్ళీ పోయేసరికల్లా సార్ ఆయన 1,00,000 అయింది కానీ ఇవాళ 2,00,000 ఖర్చు అవుతాయి అని చెప్పినట. అంటే రేట్లు పెరుగుతున్నాయి కదా, దానికి కూడా రేటు పెరిగింది. అదే ప్రమాద బీమా లాంటిది ఏదైనా ఉంటే మనకు ఎంతో కొంత అయితే ఆసరైంది కదా. ఒక అందుకోసం అని ఇచ్చిండు. ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పను, ఆయన ముచ్చట కూడా చెప్తా. అర్హతలు ఏమేమి ఉండాలంటే, బీమా పాలసీని 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని తెరవడానికి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ తీసుకపోతే ఆ వైద్య పరీక్షలు చేస్తారంట. గట్టినే వైద్య పరీక్షలు చేసి 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ ఉన్న ఎవరికైనా కానీ ఇది వర్తిస్తట్టు. 2 రూపాయల పాలసీ పెట్టుకుంటావా, రూపాయల పాలసీ పెట్టుకుంటావా, పోస్టల్ డిపార్ట్మెంట్ పోతే ప్రతి ఊళ్ళో అయితే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర పోతే చక్కదనంగా మన దగ్గర ఏముండాలి, ఆధార్ కార్డు లింకప్ అయిన ఫోన్ ఉండాలి. పోటీపీ రాగానే ఓకే అయిద్దంట. ఎక్కువ సమస్య ఏమి లేదు, తీసుకొని పోరు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వమే కదా. ఇప్పుడు ప్రమాదవశత్తు జరిగితే వర్తిస్తుందని అంటున్నారు. ఈ కాలాన పాడైపోను బొచ్చడు రోగాలు వస్తున్నాయి. అందులో హార్ట్ అటాక్ అనేది ఏక నెంబర్ ఉంది. పన్నోడు పన్నెట్ట పోతుండు, లేచకాలం కూడా లేదు. అవునా కాదా? పన్నోడు పన్నెట్ట కథం అవుతుండు, లేచకాలం లేదు. చూస్తున్నాగానే నిన్నగాక మొన్న చక్కదాన పొరగాడు 25 ఏళ్ళు ఉన్నాడో లేదో, క్రికెట్ ఆడుతానే చచ్చిపోయాడు. గిసోంటి మరణాలను కూడా, సాధారణ మరణాలను కూడా ఈ పాలసీ వర్తించేటట్టు చేస్తే ఇంకా కొంతమందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అవునా కాదా ప్రజలారా? ఇప్పుడు సాధారణ మరణాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని, ఇది ప్రైవేట్ అయితే కాదు కదా, గవర్నమెంట్దే కదా పోస్ట్ ఆఫీస్ అయితే. మరి పోస్ట్ ఆఫీస్ అంటే గవర్నమెంట్కు అనుసంధానం అయిందో లేకపోతే గవర్నమెంట్తో, కానీ మొత్తానికి అయితే గవర్నమెంట్ దాన్ని అందరికీ ఎరక. సెంట్రల్ గవర్నమెంట్ అయితే గవర్నమెంటేగా. సాధారణ మరణాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా గిదే వర్తిస్తట్టు చేస్తే దాదాపుగా చచ్చిపోయినాక ఏ కుటుంబం అయితే వీధిన పాలైతే కాదు. సావాలని అయితే పాలసీ అయితే కట్టరుగా. దాదాపుగా 99.99% అయితే సావాలని పాలసీ కట్టరు. ఎవడైనా కట్టినా పానం వేసుకున్నాడు పాడైపోను, ఆయమైన పాలసీ కట్టి ఏనో పోయి పోతనే గుద్దుకొని చేస్తారని కొంతమంది అనంగిన్నాం మనం. కానీ అది నిజమేంతో అబద్ధమేంతో మనకు తెలియదు. పానం మీదకి తెచ్చుకొని అయితే సచ్చే అంత పాలసీ అయితే కట్టరు కదా. అవునా కాదా? ఇంకోటి, ఇప్పుడు మరణాలు ఎట్టొస్తున్నాయి, రోగాల వల్ల వస్తున్నాయి. ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? వాతావరణం వల్లనో లేకపోతే తినే తిండి వల్లనో ఏదో రకంగా అయితే వస్తున్నాయి. ఈ రోగాలు రాగానే పోయి దవాఖానాలకు పోతాం. మరి దవాఖానాలకు పోయినాక సరైన వైద్యం అందక ఎంతమంది చేస్తారు చెప్పురు. ఇక ఇప్పుడు పాలసీలు ఇస్తారు ఓకే, ఎప్పుడు సచ్చినాక పాలసీ వస్తుంది. మరి బతికున్నప్పుడే తన రోగానికి సరిపడే మందులు ఇస్తే, రోగానికి సరిపడే వైద్యం అందిస్తే ఆ మనిషి ఇంకా 4 రోజులు బతాడు కదా. మరి వైద్య శాఖలు ఏం చేస్తున్నట్టు కేంద్రమైనా రాష్ట్రమైనా కానీ అడగాలి కదా. ఏమన్నా ఆపరేషన్కి పోతే మా కాడ కాదు, కొనబోరి యశోద కొనబోరి, లేకపోతే ఇంకా కేర్ హాస్పిటల్ కొనబోరి, లేకపోతే ఇంకో దవాఖాన కొనబోరి అని చెప్తారు. మరి అన్ని దవాఖానలల్లా అంటే గాంధీ అయినా కానీ, ఉస్మానియా అయినా కానీ, గవర్నమెంట్ దవాఖానలు ఏ అయినా కానీ అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్ దవాఖానలు ఉంటాయి కదా. మరి బయట దవాఖానలో సౌకర్యాలు మొత్తం గవర్నమెంట్ దవాఖానలో ఎందుకు దొరికాయి అడగొచ్చా ప్రజారమనం ఇట్లా. మరి వైద్యం అంతే, ఆడిక 4 రోజులు బతాడు కదా. నీ పాలసీ డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా ప్రభుత్వానికి. సచ్చినాక మీరు పాలసీ ఇస్తాను ఓకే, పాలసీ చేయడం అది మంచి పద్ధతే, అది కాదంటలేను. కర్మగాలు తెచ్చినప్పుడు ఏం చేస్తాం. కానీ బతుకున్నోనికి రోగాలు వచ్చిపోయి దవాఖానకు పోతే
ఆ దవాఖాన కాడికి పోయినాక గోళీలు ఉండయి, సూదులు ఉండయి. గట్టిగా మాట్లాడితే ఈయన పనికి అర్థమవుతుంటుంది, ఈడైతే కాదు కానీ ప్రైవేట్ దవాఖాన కొనుగోరు అని చెప్తారు. అందుకోసమనే సచ్చినాక సాయం చేసుడు ఏమో కానీ బతుకున్నప్పుడు మాత్రం మందు గోళీలు దవాఖానలో ఉండే ఫెసిలిటీ మొత్తం అన్నీ మంచిగా ఉంటే మనిషి ఇంకా 4 రోజులు బతుకు అవకాశాలు ఉంటాయి. ఎట్టటి చెప్పింది అంటే రోజుకు ₹1.50 10 లక్షల రూపాయల వరకు, ₹2తో 15 లక్షల విలువైన బీమా పాలసీలు తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి ₹549 ప్రీమియంతో అకాల మరణాలకు 10 లక్షల రూపాయలు, 549కి ఏమో 10 లక్షల రూపాయలు, ₹749 కడితేనేమో 15 లక్షల రూపాయల పాలసీ అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంగవైకల్యం కానీ పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది. వశత్తు వైద్య ఖర్చులు ఓపీడీ ₹30,000 లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10 సార్లు చూపించుకుంటేందుకు ఫీజులల్లా 1,500 విలువైన కన్సల్టేషన్లు వర్తిస్తాయి. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే 60,000 వరకు చెల్లిస్తారు. ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా 1,00,000 వరకు లభిస్తుంది. ఒకవేళ ఫీజు తక్కువ అయితే వాటినే చెల్లిస్తారు. ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలోకి వెళ్తే ₹1,00,000 వరకు కవర్ చేస్తారంట. ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం ₹1,00,000 చేరుతుంది. తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే 4 కన్సల్టెంట్స్ అంటే ఫీజులు ఉన్నట్టే అవి ఉచితంగా అవుతాయి. ఒకరికి ప్రమాదం జరిగితే వేరొక చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి ఖర్చుల కోసం ₹25,000 కూడా ఇస్తారంట. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ₹5,000 ఇస్తారంట. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ నేను చెప్పిన ముచ్చట కూడా సాధారణ మరణాలకు కూడా మీ పాలసీలు వర్తించేటట్టు చేస్తే అందరు కడతారు పాలసీలు. కట్టరా ప్రజలారా? దాదాపుగా సాధారణ మరణాలు అంటే గుండెపోటు కానీ లేకపోతే ఇంకా అదృష్టం బాగాలేక పోత గట్టినో ఏదో పురుగో పూసో ఇంకేదో అయిందనుకో, సాధారణ మరణాలు అంటే ఒక ఆత్మహత్యకి ఎగురి. ఇప్పుడు ఆత్మహత్య అంటే తనకు తాను చేసుకుంటాడు, ఆడు బలిసి చేసుకుంటాడా, అప్పులు ఎక్కువ చేసుకుంటాడా, లేకపోతే ఆనందం కోసం చేసుకుంటాడా, ఇంకే రకంగా చేసుకుంటాడో అది ఆలిష్టం. ఆత్మహత్యలకు తప్ప ఎలాంటి మరణానికైనా వచ్చేటట్టు చూస్తే జర పేదోళ్ళు అంటోళ్ళు జర ఎంతో రకంగా బతికే ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత రోజుకు ₹5 500 సంపాదిస్తాయని అకాల మరణం చెందిండి అనుకో, కుటుంబం మొత్తం వీధిన పాలయ్యే కాలం వస్తుంది. ఇక వాళ్ళు పెద్దగా ఎప్పుడైతే రాలి ఇక వాళ్ళు ముందరకు పోదాల సంసారం. అందుకోసమనే మా ఛానల్ తరపున చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా కానీ గిసోని పాలసీలని ఒకసారి ఆలోచించి ఈ సాధారణ మరణాలు కూడా ఈ పాలసీలకు లోబడి ఉండేటట్టు చూసుకుంటే అందరికి పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. అవునా కాదా ప్రజలారా? నేను చెప్పిన ముచ్చట ఏమాత్రం తప్పున్నా కానీ కామెంట్ పెట్టుకోరు.